అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఏప్రిల్ 23 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుండే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషి ఇవ్వను. మన గురుపై వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి మా దగ్గర మాత్రమే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దినఫలిత ప్రకారము ఈ రాశివారి రేపటి సాయంత్రము 5:30 తర్వాత ఒక శుభవార్త రాబోతుందండి. ఈ శుభవార్త మీ జీవితాన్ని నిజంగా అదృష్టానికి అదృష్టం అని చెప్పుకోవాలి. ఎటువంటి శుభవార్త రాబోతున్న విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి స్వభావం కలవారండి. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత కూడా నిద్రపోని మనస్థితి వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం కూడా ఈ రాశి వారికి అధికంగానే కనిపిస్తూ ఉంటాయి. స్నేహితులను వెనకంజ వేయకుండా ఎప్పుడు కూడా వీరి వంతుగా ఆదుకుంటూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో వీరికి స్నేహితుల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. జీవితంలో నిరాదరణకు లోనైనటువంటి సందర్భాల్లో కూడా వీరు చాలా నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది చేతులు అందించి వీరిని ఎప్పుడు పరిస్థితి నుండి అయితే బయటకు తీసుకొని వస్తుంటారు. ఇక విషయాల్లోకి వస్తే కనుక ఈ రాశివారి రేపటి దినఫలిత ప్రకారము ఖచ్చితంగా వీరికి చూసినట్లయితే మీకు కొన్ని లక్షణాలు అయితే కనిపించబోతున్నాయి. అలాగే సాయంకాలం వేళ 5 గంటల తర్వాత మీకైతే ఒక మంచి శుభవార్త వస్తుంది. మనసంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అటువంటి లక్షణం కలిగినటువంటి శుభవార్త అయితే మీరు వింటారు. దీనికి కారణం ఏమిటంటే మీకు అర్థం కాదు, కానీ ఇటువంటి సమస్య కూడా మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మీకు కూడా అనిపిస్తుంది. అయితే రేపటి రోజున ఈ శుభవార్తతోటి మీ జీవితం అంతా సంతోషం, ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంగా నిండి ఉంటారండి. ఎటువంటి శుభవార్త మీరు అందుకోబోతున్నారో విషయం కూడా తెలుసుకుందాము. రేపటి రోజు మీ జీవితం చాలా ప్రశాంతంగా గడుస్తుందని మీకు అనిపిస్తుంది. అయితే ఆ శుభవార్త కోసం మీరు ఎప్పటి నుండో ఎదురు చూసినటువంటి శుభవార్త కావచ్చు. అలాగే కొన్ని అవకాశాలు తలుపు తట్టేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు కూడా మీకైతే రేపటి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి కొంచెం జాగ్రత్తలు ఎవరైనా కానీ ఆ శుభవార్తను మీరు వినకూడదు అనేటువంటి మీ మంచి కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఏంటంటే ఆ శుభవార్త మీ చెవిలో పడకుండా చేయడానికి చాలా ఎన్నో ఎత్తుగళ్ళు వేస్తూ ఉంటారు. అలాంటి వారు కాస్త జాగ్రత్తగా వహించండి. మీ యొక్క లైఫ్లో రేపటి దినఫలిత ప్రకారం వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు అలాగే మీరు చేసుకున్నటువంటి మీ యొక్క వృత్తి జీవితం సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరైతే తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్కు ముందుకు ఒక మంచి పార్టీ రావడం అనేది జరుగుతుంది మీకు. అలాగే మీరు ఏదైతే ఒక ధరకు విక్రయించాలని చెప్పి అనుకుంటారు కదా, దానికి తగినటువంటి ధర అయితే మీరు తీసుకోవడానికి వాళ్ళు కొంచెం ముందుకైతే వస్తారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే రేపటి దినఫలిత ప్రకారం మీకు కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అసలు ఎందుకు అంతగా కోపం వస్తుందని కూడా రేపటి తెలియదు కాబట్టి ఎందుకు అలా చిరాకు పడుతున్నారో మీకే అర్థం కాని పరిస్థితి రేపటి మీరు చూస్తారు. దీనికి కారణం ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా మీరు చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మీ యొక్క జీవితంపై చాలా ప్రతికూలత కారణమవుతుంది. కాబట్టి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ కారణంగా మనసంతా కూడా కాస్త అల్లకొల్లాలుగా కనిపించడం, కోపం, చిరాకు, కుటుంబ సభ్యులపై కాస్త కోపంగా చిరాకుగా వ్యవహరిస్తూ ఉంటాము. ఇటువంటి లక్షణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీనికోసం మీరు చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే శుభ్రంగా స్నానం చేసిన తర్వాత భగవంతుని యొక్క మందిరంలో చక్కగా కూర్చొని పూజా మందిరం కూర్చొని మీకు వీలైనంత సమయాన్ని శివనామస్మరణతో గడపండి. మీకు అంతా బాగుంటుంది. అలాగే తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా పఠించండి.
ఈ విధంగా చేస్తున్నట్లయితే మీ మనసు ఆధ్యాత్మికంగా ధ్యానం చేయడం ద్వారా లేదంటే ఇట్లా మెడిటేషన్ లాంటివి చేసుకోవడం ద్వారా ఇటువంటి లక్షణాలు మీరు అధిగమించగలుగుతారు. మనసును కూడా కాస్త ప్రశాంతంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ లోపల ఉన్నటువంటి కోపం, చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా కొన్ని లక్షణాలు అయితే మీకైతే కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు అధిగమించడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నటువంటి పేదవాళ్లకు సహాయాన్ని అయితే అందించండి. దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితం మీరు ఖచ్చితంగా పొందుతారు. మరి ఈ రాశి వారు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, రేపటి వీక్ యొక్క దిన ఫలితాల ఆధారంగా సంబంధించినటువంటి విషయాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మీరు చేసినటువంటి పనుల గురించి చెప్పుకున్నాం కదా, ఇంకా చేయకుండా పనులు ఏంటంటే కూడా తెలుసుకున్నాం. మీకు ఎంత కోపాన్ని అయినా రానివ్వండి, రేపటి ఆ కోపాన్ని ఎవరిపై కూడా ప్రదర్శించకుండా ఉండండి. కొన్ని లక్షణ విషయాల పట్ల మీ స్నేహితుల ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యులు అట్లా కావచ్చు, మిమ్మల్ని విడదీసిన లక్షణ వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త కొంచెం జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి కోపంతో, చిరాకుతో మీ సన్నిహితులను కానీ దూరం చేసుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం రేపటి ఎంతైనా ఉందండి. కాబట్టి ఈ రాశి వారి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే రేపటి రోజున ఇంకాస్త మీరు మూగ జీవులకు ఆహారంగా తినిపించడం కూడా అన్ని రకాల కూడా మీరు పాపకర్మలే తొలగిపోతాయండి. అందుకే కూడా మీరు రేపటి రోజు శివనామస్మరణ చేసుకోండి. కాస్త ఎక్కడ శివాలయం ఉంటే కాసేపు శివాలయ సందర్శనం చేసి కాసేపు శివాలయంలో కూర్చొని ఆలయంలో ప్రాంగణంలో కాసేపు ఉండడం మీ మనసు ప్రశాంతపడుతుంది. ఇక మీరు రేపటి రోజు తిరిగినటువంటి శుభవార్తలు అయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా పొందబోతున్నారు. కాబట్టి ఈ రాశి వారు పూర్తిగా అనుకూలంగా మీరు మార్చేటువంటి ప్రయత్నం మీరు చేయాలండి. ఇంకా రేపటి మనకి బాగుండదు అని ముందే తెలిసినప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటంటే మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవడము. రెండవది అనవసరంగా ఎవరిపైనా కూడా కోపడకుండా, ఎవరినైనా కూడా చిరాకు పడకుండా, అనవసరంగా దేనికి కూడా గొడవలకు దారి తీసేటువంటి సందర్భాలు మనకి ఉన్నాయని తెలిసినప్పుడు కాస్త ఎడంగా దూరంగా ఉండటం అయితే బెటర్ అండి. అలాగే మనం కీడు కొరికిన వారి పట్ల కూడా మనం కాస్త మనకు కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మనం నియంత్రించుకోవడం. ఒక్కో సందర్భంలో కానీ ఏంటంటే ఆ కోపం ఏ విధంగా దారితీస్తుందో ముందు రోజుల్లో మనకు తెలియదు. కాబట్టి ఏదైనా ఒక మాట అన్నా కానీ, లేదంటే దేని గురించి అయినా కానీ మనం అనవసరంగా ఎవరిపైనా కూడా దుర్భాషలాడటం కానీ, లేదంటే వారిపై గొడవలు దిగడం కానీ ఇలాంటివి చేయకుండా కాస్త జాగ్రత్త వహించడము మీకు ముందు రోజుల్లో కూడా అది చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి అనవసరంగా ఎవరితో కూడా వాగ్వాదానికి అయితే దిగవద్దు. ఇక ఓవరాల్గా చూసినట్లయితే కనుక రేపటిలోనే మీకు అన్నీ కూడా సానుకూలమైన అంశాలు జరుగుతున్నాయి. అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఇక మీకు తప్పకుండా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అన్నింటిలోనూ మీకైతే మంచి శుభవార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున సాయంకాలంలోపు ఏ విషయంలో అయినా సరే మీకు ఆ శుభవార్తలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అయితే మీరు ఖచ్చితంగా రేపటి రోజు తెలుసుకుంటారు. అలాగే ఉద్యోగ అవకాశం కూడా రేపటి మీరు ఉద్యోగానికి సంబంధించినటువంటి పై అధికారులకు ఇంకేదైనా మీరు ట్రై చేసినట్లయితే కనుక, అలాంటి రియల్ ఎస్టేట్ ఏర్పరంగా ఏదైనా మంచి లాభం కోసం ఎదురు చూసినట్లయితే కనుక ఉద్యోగపరంగా ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకైతే అనుకూలంగా ఉండేటువంటి రేపటి రోజున. కాబట్టి మీరు కూడా ఆ రోజున సద్వినియోగం చేసుకొని చక్కగా శివారాధనతో పాటు, జగన్నామస్మరణతో పాటు చక్కగా విష్ణునాథం కూడా చేసుకోవడము మీకు అత్యద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తాయండి. కాబట్టి ముఖ్యంగా చేసుకోండి పనిలో దైవారాధనతో పాటు ఇంట్లో ప్రశాంతంగా ఉండేందుకు మీరు కూడా మీ వంతు ప్రయత్నం అయితే చేయాలి. కుటుంబ సభ్యులతో చక్కగా ప్రేమానురాగాలతో పలకరించి వారి నుంచి మీరు కూడా ప్రేమను పొందాలి. అలాగే కొంతమంది మీరు చేసినటువంటి మంచి అంటే ఏదైనా కానీ మంచి పని ఎవరికైనా కానీ చేసి ఉంటారు కదా, ఆ మంచి పని సరిగా రిసీవ్ చేసుకోలేక అపార్థం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మీపై అనవసరంగా దుర్భాషలు ఆడాల్సిన సందర్భాలు కూడా రేపటి ఎదుర్కోవచ్చు. కాబట్టి చేసినటువంటి మంచి పనిలో వారు కీడు అంటే ఏ విధంగా మాకు పని మంచి పనితో పాటు మీరేదో వారేదో ఆశించి మాకు ఈ విధంగా సహాయం చేశారని చెప్పి అనవసరంగా మీపై నిందలు మోపుతారు. కాబట్టి అలాంటి వాటికి కూడా మీరే పట్టించుకోకండి. చూసి చూడనట్లుగా వెళ్ళిపోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా ఒక మంచి పని ఒకటి చేసినప్పుడు వారు అపార్థం చేసుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టం ఏం లేదండి. అదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి చేసినటువంటి పనిలో మంచిలో చెడు వెతికే వారిని మనం అస్సలు పట్టించుకోవడము, అలాగే రెండోసారి ఏదైనా మనకు నిజంగా అవసరం ఉన్నప్పుడు మన వంతుగా వాళ్ళను ఏదైనా పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోవడము చాలా మంచిది. కాబట్టి ఈ విషయం కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని ఈ రాశివారు ముందు రోజులు ఏదైనా ఒక సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరికైనా కానీ 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా వారికి నిజంగా ఆ సహాయం అవసరమా, లేదంటే ఒక మంచి మన నుంచి ఏమైనా కోరుకొని వారు సహాయాన్ని అడుగుతున్నారా, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని, ఎందుకంటే ఎవరు కూడా ఏది కూడా మనం ఏదైనా మంచి చేసినా కూడా నమ్మట్లేదండి. సమాజం అలా ఉంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకొని నిజంగా వారికి అవసరమా కాదని పరిశీలించుకొని జాగ్రత్తగా ఒక సహాయం అనేది చేసేటప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా ఈ రాశి వారికి గమనించుకోవాల్సిన పని అనమాట. రేపటి రోజున శివారాధన ఈ రాశి కన్నా కూడా మేలు చేస్తాం కూడా చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అన్ని రకాల కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రేపటి రోజున మీ స్నేహితుడి నిర్లక్ష్యత పట్టించుకుంటాను మిమ్మల్ని బాధిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
అది మిమ్మల్ని బాధించకుండా ఇంకా చెప్పాలంటే కష్టకాలాన్ని తప్పించుకోవడం ప్రయత్నించడం మంచిది. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. రేపటి మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు మిత్రులు వస్తారు. ప్రేమపూర్వకమైన రేపటి కోసం క్లిష్టమైన జీవన రైతుని వాడండి. ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు రేపటి మీకు మంచిగా ఉంటుంది. ఇక రేపటి మీ యొక్క సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పని మెచ్చుకుంటారు. మరి మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. మీరు ఇతరుల నుండి నేరుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కదండి, కాస్త సమయాన్ని మీ జీవిత భాషతో కలిపి గడపడం కూడా చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్వేత జాతీయులకు నలుపు మరియు తెలుపు దుస్తులు దానంగా పంచిపెట్టండి. ఆరోగ్యం బాగుంటుంది. రేపటి రోజున దత్తాత్రేయ యొక్క ఆరాధన ఈ రాశి మేలు చేస్తుందండి. మరి తెలుస్తున్న ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.